ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని గతంలో అనేవారు. ప్రస్తుతం ఆ మాట వినపడడం లేదు. అయితే ఇది ఎందుకు అనాల్సి వస్తుందంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో అనవసరపు ఖర్చు తగ్గించడానికి ప్రత్యేకంగా ఎలన్ మస్క్ నేతృత్వంలో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. తీరా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎడాపెడా ఉద్యోగులను తీసేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత ట్రంప్కు మస్క్కు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్ ఉనికే లేకుండా పోయింది. ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ లేదా డోజ్ అనేవాళ్లే లేకుండా పోయింది. ఆ వివరాలు ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికాను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఎవరికి అంతు పట్టకుండా ఉంది. ఆయన రాకతో అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు సంకటంగా మారుతున్నాయి. వచ్చి రాగానే పూనకం వచ్చినట్టు అన్ని దేశాలపై సుంకాలు బాదాడు. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి సామాన్య అమెరికన్కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాని ప్రభావం ఇటీవల ముగిసిన న్యూయార్క్ మేయర్ ఎన్నికతో పాటు న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో కనిపించింది. రిపబ్లికన్ పార్టీకి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. దీంతో ట్రంప్ కాస్త చల్లబడి ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఉద్యోగులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఎలన్ మస్క్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగుల కడుపు కొట్టారు. గత ఏడాది ట్రంప్ ఎన్నికల్లో గెలిచేందుకు మస్క్ సాయం చేశాడు. సుమారు $250 మిలియన్ విరాళం ఇచ్చాడు. దానికి ట్రంప్ మస్క్ రుణం ఉంచుకోకుండా ప్రత్యేకంగా ద డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ను ఏర్పాటు చేసి దానికి మస్క్ను చీఫ్గా నియమించారు. ఇక డిపార్ట్మెంట్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసరపు ఖర్చులు తగ్గించడం. దీని ద్వారా ప్రభుత్వానికి $2 ట్రిలియన్ ఆదా చేస్తానని హామీ ఇచ్చాడు మస్క్. $2 ట్రిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 175 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. మస్క్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బ్యూరోక్రాట్లను ఇంటికి పంపించడం మొదలుపెట్టాడు. ఉద్యోగులను వేధించడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. తర్వాత లే ఆఫ్లు ప్రకటించారు. కొన్ని డిపార్ట్మెంట్లపై దాడులు చేయడంతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఉద్యోగులకు మస్క్ అంటేనే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయేవారు. దీంతో ఉద్యోగులు మస్క్ వ్యాపార సంస్థలపై పడి దాడులు చేయడం మొదలుపెట్టారు. టెస్లా కార్లు కనిపిస్తే వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించారు. దీంతో భయపడ్డ టెస్లా కారు ఓనర్లు ఈ కారు మస్క్ డోస్ చీఫ్ కాకముందు కొనుగోలు చేశాం, దయచేసి ధ్వంసం చేయకండి అంటూ కార్లపై స్టిక్కర్లు కూడా అంటించిన అమెరికా రోడ్లపై కనిపించాయి. వాస్తవానికి ఒక ఏడాది పాటు డోస్ కొనసాగించిన ప్రభుత్వ వ్యయం తగ్గించాలనుకుంటే 8 నెలలకు ముందే డోస్ డిపార్ట్మెంట్ను మూసివేశారు. వాస్తవానికి డిపార్ట్మెంట్ వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగాలి. అలాంటిది చడీ చప్పుడు లేకుండా ప్రస్తుతం డోస్ డిపార్ట్మెంట్ లేదని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తూ డోస్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడంతో పాటు ఫెడరల్ గవర్నమెంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిస్తానని హామీ ఇచ్చి డోజ్ను సృష్టించాడు. గత ఏడాది అక్టోబర్లో ఎన్నికల సమయంలో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే $2 ట్రిలియన్ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. ఫెడరల్ గవర్నమెంట్ బడ్జెట్లో $2 ట్రిలియన్ అంటే 1/3 వరకు ఉంటుంది. ట్రంప్ వచ్చి రాగానే నానా హడావుడి చేసి ఏడాది జనవరిలో డోజ్ను ప్రారంభించారు. దానికి మస్క్ను చీఫ్ను చేశారు. సోషల్ మీడియా వెబ్సైట్ ఎక్స్లో ఆయన ఇంటర్వ్యూ కాస్త $2 ట్రిలియన్ టార్గెట్ను సునాయాసంగా చేరుకోవచ్చు, మార్కెట్లో 50% సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రారంభంలో అత్యుత్సాహంతో ఆయన పదవి చేపట్టారు. ఆ తర్వాత ఒక క్రమంలో కలపను కోసే రంపాన్ని చేతబట్టి ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గించానని చేతిలో ఉన్న రంపాన్ని చూపిస్తూ గొప్పగా చెప్పుకొచ్చాడు. అయితే ఏడాది మే నెలలో డోజ్ నుంచి మస్క్ పూర్తిగా తప్పుకున్నాడు. ఫెడరల్ గవర్నమెంట్కు చెందిన మానవ వనరుల ఏజెన్సీ డోజ్ గురించి రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఇక ఎక్కడి డోజ్, ప్రస్తుతం డోజ్ అనే డిపార్ట్మెంట్ లేదని
చావు కబురు చల్లగా చెప్పారు. డోస్ లేనేలేదని డైరెక్టర్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది పర్సనల్ మేనేజ్మెంట్ స్కాట్ కుపోర్ ఈ నెల ప్రారంభంలో రాయిటర్స్ వార్తా సంస్థకు ఒక విషయం తెలిపారు. అలాగే ప్రభుత్వం కొత్తగా ఎవరిని ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగుల సంఖ్య తగ్గించే ఆలోచనలో కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ డోస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఖర్చు తగ్గించే క్రమంలో వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. వారిని తిరిగి తమ తమ విధుల్లో చేరాల్సిందిగా కోరింది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాత్రం బహిరంగంగా డోస్ పనిచేయడం లేదని చెప్పకపోయినా ఇటీవల కాలంలో అనధికారికంగానే డోస్ పనిచేయడం లేదని చెబుతున్నారు. అది కాకుండా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో డోస్ కాలపరిమితి జూలై 2026 వరకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఈ లెక్కను చూస్తే 8 నెలల కంటే ముందే కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ను మూసివేశారని చెప్పుకోవాల్సిందే. అది కాకుండా ట్రంప్ వైట్ హౌస్లో తరచూ మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. డోస్ కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కీలకమైన ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేశామని చెప్పారు. అయితే అనధికారికంగా డోస్ పనిచేయడం లేదని చెబుతున్నా అధికారికంగా తమ కార్యకలాపాల గురించి ఎక్స్లో తరచూ పోస్టు పెడుతూ ఉంటారు. ఆదివారం నాడు పోస్టు పెడుతూ తమ గత 9 రోజుల నుంచి సుమారు 78 పెద్ద కాంట్రాక్టులను రద్దు చేసినట్టు తెలిపింది. ఈ కాంట్రాక్టుల విలువ $1.9 బిలియన్ కాగా దీనిపై సుమారు $335 మిలియన్ ఆదా చేశామని డోస్ తెలిపింది. కాగా ట్రంప్ మస్క్ నిర్వాకానికి సుమారు 2,11,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా విధుల నుంచి తప్పించారు లేదా ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో చాలా మంది ఉద్యోగులు తమ రాజీనామా వాయిదా వేసుకున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్స్ పేరుతో చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీశారు. ప్రజలకు రోజువారీ అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులను తప్పిస్తే మరి ప్రజలకు సేవలు అందించేందుకు అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఇక ట్రంప్ ముచ్చటపడి తనను ఎన్నికల్లో గెలిపించినందుకు కృతజ్ఞతగా మస్క్ కోసం ప్రభుత్వం ఓ డిపార్ట్మెంట్ను సృష్టించి దానికి చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో బ్రేకప్ అయ్యింది. ట్రంప్ వచ్చే 4 ఏళ్ల కోసం తన ప్రభుత్వం సాఫీగా సాగడానికి నిధుల కొరత లేకుండా అదనంగా $3.5 ట్రిలియన్ బిల్లును ఆమోదింపజేయాలనుకున్నాడు. ఈ బిల్లుకు మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. డోస్ ద్వారా తాను అనవసరపు ఖర్చులు తగ్గించడానికి ఉద్యోగులతో తిట్లు తింటూ ప్రభుత్వానికి మేలు చేయాలనుకుంటే మీరు మాత్రం విచ్చలవిడిగా ట్రిలియన్ల కొద్దీ డాలర్లు అప్పు చేసి ఖర్చు చేయడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, ఇప్పటికే అమెరికా అప్పులు $37 ట్రిలియన్ నుంచి $40 ట్రిలియన్ పెరిగిపోతాయని మస్క్ స్పెండింగ్ బిల్లును వ్యతిరేకించారు. దీంతో ఇరువురి మధ్య సంబంధాలు బెడిశాయి. ట్రంప్ అప్పటి వరకు మస్క్కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ ఇచ్చేది. దీనిపై కోత విధించడంతో పాటు మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ను కూడా విధులు ఇవ్వమని తేల్చడంతో ఇరువురి మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. అయితే ఇటీవలే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు వైట్ హౌస్ డిన్నర్ పార్టీకి మస్క్ను ఆహ్వానించారు. మరి ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుందా లేదా అనే మాత్రం తెలియదు. మొత్తానికి ఇరువురు కలిసి ప్రారంభించిన డోస్ అనే ప్రయోగం మాత్రం ఘోరంగా విఫలమైంది. దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డున పడేశారన్నది అక్షర సత్యం.